హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. తమ్నైల్ చూసారు కదా. కేరళ స్టేట్ నుండి వేరే స్టేట్ అయితే సెటిల్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాం. కేరళ వస్తామో రామో తెలియదు, కానీ 5.5 ఇయర్స్గా కేరళలో చాలా బాండ్సే ఉన్నాయి. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంటుంది. నైట్ అయితే ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇచ్చారు, చాలా ఏడ్చాను. నా ఫ్రెండ్స్ కూడా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. అంతే కదా, ఇన్ని మెమరీస్ ఇన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అంటే చాలా కష్టం. అండ్ ఎయిర్పోర్ట్ అసలే కొత్త. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు, పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ చాలామంది అడిగారు కదా ఏ స్టేట్ వెళ్తున్నారు అనేసి, సో అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఊరికే సరదాగా మా ఇంటి కాలింగ్ బెల్ లాస్ట్ టైం కదా అని కొట్టాను. వెళ్ళాలని అస్సలు లేదు, చాలా బాధగా ఉంది గొంతులో, కానీ నవ్వుతూ వెళ్ళాలి కదా అని చెప్పి ఇలా వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే మేము మా ఇంటి దగ్గర నుంచి అలివా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కాబట్టి ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదు. మా ఫ్రెండ్ కిందనే ఉంటుంది కాబట్టి వచ్చిందనమాట నా కోసం. ఇంక ఇక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. లగేజ్ బ్యాగ్ 20 days ముందే పంపించేసాము. అంటే ఇంట్లో ఉన్న సామాన్లు మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మాకు అవసరమైన బట్టలు మాత్రమే ఉంచుకున్నాం, అవి మాత్రమే తీసుకువెళ్తున్నాం. లగేజ్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి 15 kgs ఎలవ్ అనమాట. దాంతోపాటు క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, అదొక 7 kgs ఎలవ్. సో మొత్తానికి మేము లగేజ్ బ్యాగ్ 45 kgs తీసుకువెళ్ళాలి. అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి ముగ్గురికి 21 kgs అయితే తీసుకువెళ్ళొచ్చు. అండ్ మేము ఎన్ని కేజీస్ తీసుకువెళ్ళాము, ఇంకా చెకింగ్ జరిగినప్పుడు ఏమైనా తీయాల్సి వచ్చిందా అంటే తీయాల్సి వచ్చింది, షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, అవన్నీ చూపిస్తా. అండ్ ఎర్లీ మార్నింగ్ మేము 5:30కే దిగిపోయాం ఎయిర్పోర్ట్లో. అండ్ ఇక్కడ నుంచి బ్యాగ్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ చూపిస్తారండి. మేము వచ్చిన క్యాబ్కి 1000 rupees పే చేసామన్నమాట 1 hour జర్నీకి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే ముందు నేను టికెట్స్ కోసం క్లారిటీగా చెప్తాను వినండి. 2 years నిండని బేబీకి 1500 మాత్రమే తీసుకుంటారు. బట్ 2 years అయిపోయిన పిల్లలకి ఫుల్ టికెట్ తీసుకుంటారనమాట. అంటే మేము ఒక టికెట్ 11,500 పెట్టి తీసుకున్నాము. అంటే ముగ్గురికి కలిసి 35,000 అబోవ్ పడింది. ఇప్పుడు విహానకు కూడా ఒక సీట్ ఇస్తారనమాట. అండ్ ఎయిర్పోర్ట్ అయితే కళ్ళ ఆడిపోతుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ ఖచ్చితంగా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకుంటేనే అలౌ చేస్తారు. ముగ్గురు ఆధార్ కార్డులు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇది లగేజ్ బ్యాగ్ వెయిట్ చెకింగ్ చేసేసి వాళ్ళకి అప్పచెప్పే ఏరియా అనమాట. మా లగేజ్ బ్యాగ్లో వెయిట్ తక్కువ ఉందన్నమాట. 45 kgs కూడా మేము పట్టుకెళ్ళగలం, కానీ చాలా తక్కువ ఉందని చెప్పి కేబిన్ బ్యాగ్స్ అనేవి మొయ్యలేకపోతున్నామని అందులోకి షిఫ్ట్ చేసేసాము బట్టలు అనేవి. తర్వాత లగేజ్ అయితే ఇచ్చేసాం కాబట్టి ఫ్రీగా ఉన్నాము. ఓన్లీ కేబిన్ బ్యాగ్స్ పట్టుకొని హ్యాపీగా తిరగచ్చు. ఇప్పుడు ఇంకా అక్కడ టైం ఉందని చెప్పి కొన్ని ఏరియాస్లోకి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే కాస్ట్ కొనలేనంత ఆకాశానికి ఎత్తులో ఉందన్నమాట. ఇవి చూడడానికే కానీ మనలాంటి వాళ్ళు కొనడానికి అస్సలు కాదనిపించింది. అంత టూ మచ్ కాస్ట్లు, కానీ చూడడానికి ప్రతిదీ ఎంత బాగున్నాయో. అన్ని బ్రాండ్సే అనమాట. సో ఎయిర్పోర్ట్లో కొత్త కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటాము. అండ్ విహానాతో అస్సలు కష్టం అని చెప్పి అక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళిపోయామన్నమాట, ఏది విరిపేస్తుందా అని చెప్పి. ఇంకా టైం ఉంటే అన్నీ అక్కడే చూసుకోవచ్చు అని చెప్పి కేబిన్ బ్యాగ్ చెకింగ్ చేసుకోవడానికి పైకి వెళ్తున్నాము. యాక్చువల్గా కేబిన్ బ్యాగ్లో ఉన్నవన్నీ బయటికి తీసి స్కాన్ చేస్తారనమాట. కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. ఇక్కడ చూసారు కదా, అందరూ బ్యాగ్స్లో నుంచి ట్రేస్లోకి అయితే ల్యాప్టాప్స్, మొబైల్స్, ఛార్జర్స్ అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు వేసి స్కాన్ చేయించుకుంటారనమాట. సో మేము కూడా మా బ్యాగ్లో ఉన్నవన్నీ ప్రతిదీ బయట పెట్టాము. చెకింగ్ అయిపోయింది చేసుకొని లేదా ఒకసారి అది ల్యాప్టాప్ అవన్నీ అదే చూపించారు. ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నీ చెకింగ్ అయితే అయ్యాయి బ్యాక్ సైడ్. సో ఫైనల్గా అయిపోయింది. ఆ క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ దగ్గర మనుషులను కూడా చెకింగ్ చేస్తారనమాట. నాకు తెలియక నా దగ్గర ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోయాను. ఆ మేడం అయితే సీరియస్ అయ్యి ఇలా చిన్న బ్యాగ్స్ కూడా తీసుకురాకూడదు మీరు అని చెప్పి ఆ బ్యాగ్కి తిరిగి ఇవ్వడానికి నన్ను అయితే పంపించారనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ చెయ్యొద్దు. హమ్ కా జా రే బతా ఫ్లైట్ కా స్టేట్ బతాओ. हाँ फ्लाइट में कहाँ जा बताओ, स्टेट बताओ. अंडमान बताओ. अंडमान उतर दौड़ बंद करके बैठ टूटे
भवानी ले लिया फ्लाइट पे कार आ जाए बोल दो, पूरा बोल दो। जाएगा पोर्ट ब्लेयर बोल दो, स्कूल जाने के। ठीक है। चल व्लॉग्स, फ्लाइट व्लॉग टुडे। ఫ్లైట్లో ఉన్నాము, ఫ్లైట్లో అయితే వచ్చేసాం. Bengaluru. As a part of the Tata Group and a subsidiary of Air India, we extend a very warm welcome to our jet setters, members of Tata New Pass Rewards program. మీ అందరికీ ఇప్పటికే అర్థమైంది కదా, మేము వెళ్తున్నది కేరళస్ టు పోర్ట్ బ్లేయర్ అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అయితే మేము ఇప్పటి నుంచి ఉండబోతున్నాము. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏం కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో పెడతాను. బట్ చాలా ఎగ్జైట్ అయిపోయాం విహానా నేను. నా మీద 1000 రెట్లు విహానా అయితే ఎగ్జైట్ అయిపోయింది. అండ్ ఆ విండో ప్లేస్ తీసుకొని మరి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము విహానా కోసం ఫ్రూట్ బౌల్, నా కోసం చికెన్ శాండ్విచ్, మా హస్బెండ్ కోసం వెజిటేబుల్ చీజీ బ్రెడ్ అయితే ఆర్డర్ చేసాము. అరౌండ్ ఈ 3 కలిపి 1500 అనమాట. ఫ్రూట్ బౌల్ 300, చీజీ బ్రెడ్ అండ్ శాండ్విచ్ వచ్చేసి 600. వెరీ కాస్ట్ అంటే కాస్టే అనమాట. బట్ మేమేంటంటే 4 o'clock స్టార్ట్ అయ్యాము. మాకు విహానా కోసం ఫుడ్ పట్టుకోవచ్చు అనే విషయం తెలియదు కాబట్టి మేము మిస్టేక్ చేసామన్నమాట. టికెట్ బుక్ చేసినప్పుడు ఆ ఫ్లైట్ బుక్ చేసాను, కానీ నిన్న వెబ్ చెక్-ఇన్ చేసినప్పుడు మళ్ళీ దీనికి ఎట్టిసినాడు. సాస్ అవ్వలేదు వాలెట్ రాదు. ఇది ఫ్లైట్ ల్యాండింగ్ టైం అనమాట. ఫుడ్ ఇచ్చేసాక డస్ట్బిన్ వాళ్ళే తీసుకొస్తారు మన దగ్గరికి, అందులో వేసేయడమే. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్లైట్ కిందకి దిగేటప్పుడు అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు మనం సీట్ బెల్ట్లు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్నామా లేదా చెక్ చేస్తారు. అండ్ మనకి ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు భలే అనిపిస్తుంది, ఎగురుతున్నప్పుడు. మేఘాల్లో ఉన్నప్పుడు అస్సలు ఏమనిపించదు. ఇక్కడ ఇవి వచ్చేసి గేర్లు అంటాయి, ఇవి ఓపెన్ చేస్తే మనం కరెక్ట్గా ల్యాండ్ అవుతాం. మేము కరెక్ట్గా రెక్క దగ్గర ఉన్నాము. మా హస్బెండ్ అదే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా. సో చాలా హ్యాపీ. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఇక్కడ లగేజ్ తీసేసుకోవాలి. బట్ మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. బెంగళూరులో మేము అసలు దిగం కాబట్టి మా లగేజ్ అనేది రాదు. వేరే ఫ్లైట్కి అయితే వాళ్ళే షిఫ్ట్ చేసేస్తారు. సో మేము ఇక్కడ నుంచి ఏం చేయాలో తెలీదు. చాలా టైం ఉంది, 3 hours లేఅవుట్ ఇచ్చారనమాట. विहान इधर देखो, स्माइल। अच्छा इधर देखो विहान। మేము ఇక్కడ 3 hours వెయిట్ చేయాలి కాబట్టి చాలా తిరిగాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ సూపర్గా ఉంది, ఫుల్ గ్రీనరీ అనమాట. ఫుల్ డెకోర్తో ఎంత బాగా డిజైన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్కి కొన్ని కోట్లు అయి ఉంటాయి. చూపిస్తారండి మీకు కూడా పనిలో పని. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిద్ది. మేము ఎప్పుడు ఫ్లైట్స్ ఎక్కాలన్నా పైకి ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో ఫ్లైట్స్కి డైరెక్ట్గా బస్సు వచ్చి తీసుకువెళ్తుంది కదా, సో అలాగైతే తీసుకువెళ్ళట్లేదు. డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నుంచి ఫ్లైట్లోకి ఎక్కిచ్చేస్తున్నారు. అందుకే ఫోటో కూడా తీసుకోలేదు. చూసే
కదా అప్పటికప్పటికే బోర్డు అంత మారిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఎయిర్పోర్ట్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. చాలా బాగుంది కదా. రిహానా ఫోటో లేదు. యాక్చువల్గా ఫ్లైట్లో ఇచ్చిన తినేసాక మళ్ళీ 3 o'clock వరకు మేము మాకు ఫుడ్ దొరకదు. అందుకని చెప్పి టిఫిన్స్కి అయితే వచ్చాము. చాలా వెతికాము 1 hour. ఏ టీయో లేపింది అక్కడ చూడు, అక్కడ కూర్చో. ఇక్కడైతే కూర్చున్నాము. ఇడ్లీ వడ మా హస్బెండ్ తీసుకొస్తారు. సో కోక్లకు కొంచెం జ్యూసెస్ అయితే తీసుకున్నారు. కాస్ట్లు అయితే మాత్రం బాబోయ్ దారుణంగా ఉన్నాయి కాస్ట్లు. ఆల్రెడీ డైనింగ్ హియర్ నాట్ అవైలబుల్. చూపించు దగ్గరికి వచ్చి రిహానా ఇడ్లీ కూడా ఉంది కదా, ఇడ్లీ చూపించా. ఎక్కడ చూపించాడు రిహానా ఆపిల్ దాన్ని తినిపించేస్తాను. తినిరా. ఆజా రిహానా ఇట్రా. जल्दी आओ, तुम्हारा सीट दिखाते हैं अंदर। हाँ। मैं जा हाँ खाना बैठा इधर आओ, इधर आओ। मेरा पहले आया था ना। విహానా ఫుడ్ తినేసాక ఫ్లైట్ లోపలికైతే వచ్చేసాము. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కనెక్ట్ చేసేస్తారనమాట ఫ్లైట్లోకి వెళ్ళిపోవడానికి, జనాలు దిగడానికి. అండ్ లగేజెస్ కూడా దాంతోనే షిఫ్ట్ చేస్తారు. అందుకనే డైరెక్ట్గా బస్సెస్ అయితే వచ్చి తీసుకువెళ్ళట్లేదు. సో దానివల్ల మేము ఫోటో కూడా దిగలేదు. ఇక్కడ ఫ్లైట్ వెళ్ళే ముందు మనకి చెప్తారు, అంటే పైనుంచి మాస్కులు పడతాయి ఎమర్జెన్సీవి, ఎలా పెట్టుకోవాలి, అండ్ విండోస్ ఎక్కడ ఉంటాయి, అండ్ మనం ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏమో లగేజ్ తీసుకోండి. ఏ లగేజ్ రాలేదేంటి? మా లగేజ్ రాలేదు. చెప్పేద్దాం.
ఫైనల్గా 2 ఫ్లైట్లు మారి 2 ప్లేసెస్లో ఫుడ్ తిని ఫ్లైట్లో అండ్ ఎయిర్పోర్ట్లో. అండ్ మేము వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము ఉండాల్సిన ప్లేస్కి వెళ్ళడానికి. మాకు వర్షం అయితే వెల్కమ్ చెప్పింది. ఎయిర్పోర్ట్లో ఇలా అడుగు పెట్టి క్యాబ్ బుక్ చేసామో లేదో ఫుల్ వర్షం అనమాట, మేఘాలు. ఆల్రెడీ 4 o'clock అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళగానే తెలియని ఏరియా అండ్ తెలియని మనుషులు అండ్ ఏమీ తెలియదు కాబట్టి ఒక రెస్టారెంట్ కనిపించింది, వెళ్ళిపోయాము. అక్కడ మొత్తం బిర్యానీలు అవే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఒక ఎగ్ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకా ఆ పూటకైతే ఇదే గడిచిపోయిందనమాట. అండ్ యాక్చువల్గా మేము వెళ్ళిన ప్లేస్లో ఎవరైతే ఇంట్లో ఉండబోతున్నామో వాళ్ళైతే లేరు 3 monthsగా, అందుకని చెప్పి మాకు ఫుడ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము ఏదైతే రెంట్ హౌస్ తీసుకున్నామో ఆ ప్లేస్కి కూడా మేము వెళ్ళడానికి లేదు. ఆ రోజు మంచి రోజు కాదనమాట, అందుకే ఆ ప్లేస్కి కూడా వెళ్ళలేదు. దానివల్ల ఏంటంటే 3 days బయట ఫుడ్ తిన్నాము. ఒకరోజు వ్లాగ్ కూడా నేను రికార్డ్ చేశాను. అది ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, అండమాన్లో ఇలాంటి సిచ్యువేషన్సా అని చెప్పి వ్లాగ్ తీసాను. నెక్స్ట్ వీడియోస్లో చూద్దురు. కానీ ఈ వ్లాగ్ అంతా చూసాక మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకైతే కామెంట్ చేయండి. లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ అండమాన్ వ్లాగ్స్ అయితే చూస్తారని నమ్ముతున్నా. అండ్ బిర్యానీ తినేసరికి మనసు ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ వ్లాగ్స్లో కలుసుకుందామే, సరేనా? అండ్ మీరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.